సో 1 yearలో పిల్లలకి షుగర్ అండ్ ఉప్పు ఈ 2 దూరంగా ఉంచండి, అప్పుడు ఇంట్రడ్యూస్ చేయొద్దు అంటుంటారు. బట్ ఉగ్గు స్టార్ట్ చేసిన, రైస్ పెట్టడం స్టార్ట్ చేసిన, చిటికెడు ఉప్పన్నా వేద్దాము, చప్పగా పిల్లలు తినలేరు అని ఫస్ట్ తల్లిగా మాకే అనిపిస్తూ ఉంటుంది. పొరపాటున ఈ ఉప్పు షుగర్ కనుక మనం యాడ్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటారు పిల్లల్లో? ఈ మధ్య కాలంలో పాస్ట్ 5-6 years నుంచి కొంచెం అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయి గూగుల్ వల్ల, ఇంటర్నెట్ వల్ల, ఇన్స్టాగ్రామ్ వల్ల చాలామంది పేరెంట్స్ యాక్చువల్లీ ఉప్పు అవాయిడ్ చేస్తున్నారు. పిల్లలకి 1 year లోపు ఉప్పు మంచిది కాదు, ఉప్పు మంచిది కానీ ఒక పెద్ద ట్రెండ్లా మారింది. వాస్తవానికి ఉప్పు లేకపోతే, సోడియం ఫుడ్లో లేకపోతే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా సరిగా అవ్వదు. తల్లిపాలలో ఫస్ట్ 6 months ఉప్పు ఉండదు అనుకుంటాము, బట్ దెర్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ సోడియం. తర్వాత కూడా మనం సప్లిమెంట్ చేసే ఫుడ్లో సాల్ట్ అనేది మస్ట్. వితౌట్ దట్ నర్వస్ సిస్టమ్ డెవలప్ అవ్వడం, మస్కులర్ సిస్టమ్ డెవలప్ అవ్వడము, ఎనీ ఆర్గాన్ మెచ్యూర్ అవ్వడం ఇస్ నాట్ పాసిబుల్. సో ఉప్పు డెఫినెట్లీ ఉండాలి. ఎలాంటి ఉప్పు ఉండాలనేది డెఫినెట్గా మేము అడ్వైస్ చేసేది ఏంటంటే, మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్